ఇప్పుడు జయరాజ్ గారు మీరు ఇంత అందమైన ఈ ప్రయాణం తర్వాత 25 ఏళ్ళు మీరు చాలా కష్టం నుంచి బయటపడి బ్రతికారు. ఏమిటి మీ జీవిత ఆశయం? ఏం లేదమ్మా. ఈ ప్రకృతి మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు. హ్మ్. మన పూర్వీకులు ఎలాంటి నేచర్‌ని, ఎలాంటి భూమిని మనకిచ్చారో, మనం తదనంతరం గూడా మన పిల్లలకు అలాంటిది ఇవ్వాలి అని చెప్పారు. అవును. కాబట్టి ఆ మార్పు ఏదైతుందో నేను రావాలి. ప్రకృతిలోని మనిషి అంతరించిపోతున్నాడమ్మా. అవును. ఈ ప్లాస్టిక్ వల్ల మీరు బాగా గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. మన సాక్షి పేపర్లలో కూడా నేను ఆర్టికల్స్ చూశాను. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే ప్లాస్టిక్ వాటరు, ప్లాస్టిక్ ప్లేటు, అరే పొద్దున్నే అమ్మ పువ్వులు కావాలన్నది. పూలు కావాలంటే పూలతోటి ప్లాస్టిక్ వచ్చింది. అదే. పొద్దున్నే అమ్మ టిఫిన్ కావాలన్నది. టిఫిన్ తోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. పాల ప్యాకెట్ పాలు కావాలన్నదమ్మ, పాల ప్యాకెట్, ప్రతిదీ వచ్చింది. ప్లాస్టిక్ వస్తే కూడా కాదు, మనిషి ప్లాస్టిక్ అయిపోయాడు. ప్లాస్టిక్ యొక్క లక్షణం ఏంటంటే అమ్మా, ప్లాస్టిక్ లక్షణం ఏంటంటే యూజ్ అండ్ త్రో. మనిషి ఏం చేశాడు, మనకు అవసరమైనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, అవసరం తీరిన తర్వాత త్రో. అది అమ్మ నాన్నలు ఆస్తులు మొత్తం రాసిచ్చేదాకా ప్రేమగా ఉంటాడు, ఒక బాల్ రాసిచ్చిన తర్వాత త్రో, తీసి అవసరం భారేస్తున్నాడు. ఈ మనిషిలో మార్పు రావాలని నేను ప్రధానంగా అయ్యే నేను ఎన్ని పాటలో సందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసెపాడు గుణము ఎందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా. ఇలాంటి మనిషిలో తాత్వికంగా మార్పు రావాలనేది, అది గౌతమ బుద్ధుడు తన ఇలాంటి సమాజం కావాలని ఈ దేశంలో ఆయన ప్రయత్నం. అందమైన భార్యను వదిలిపెట్టుకున్నాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టుకున్నాడు. 83 సంవత్సరాలు బుద్ధం శరణం గచ్చామి అని తిరిగాడు. ఒక శాస్త్రీయమైన ఆలోచన మనం అందుకోలేకపోయినాం. జపాన్ అందుకుంది, సింగపూర్ అందుకుంది, చైనా అందుకుంది. వాళ్ళు తాత్వికంగా ముందున్నారు, మనం కూడా అలా ఉండాలి అనే నా ఉద్దేశము. ఈ భూమి సురక్షితంగా ఉండాలి, నేను మనందరం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు సర్వే జన సుఖినో భవంతు, అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంత గొప్పగా చెప్పారంటే జయరాజ్ గారు, బికాజ్ మీ జీవితం ఒక గొప్ప ఉదాహరణ.